ఈరోజు మన హన్మకొండ జిల్లా ఐనవోల్ మండల్ ఐనవోల్ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ బీఆర్ఎస్ లీడర్ గారు మనతోనే ఉన్నారు. యాజ్ బీఆర్ఎస్ లీడర్ గా వారి గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. పేరు వచ్చేసి గడ్డం రఘువంశీ గౌడ్ గారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం మేడం, బాగున్నా మేడం. నా పేరు గడ్డం రఘువంశీ గౌడ్. నాది ఐనవోల్ గ్రామం. నాది నా యొక్క క్వాలిఫికేషన్ ఎంఏ బీడీ చేశాను. నేను 2011 నుంచి బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నప్పటి నుంచి నాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కాబట్టి అప్పటి నుంచి నాకు అవగాహన ఉంది. క్రియాశీలకంగానే 2018 నుంచి గ్రామంలో క్రియాశీలకంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసుకున్నాను. ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను స్పందించి ఏమైనా అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాను. ఓకే సార్, యాజ్ ఉద్యమకారులుగా ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? మేడం, నేను 2011 నుంచి 2015 వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించాను. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేశాను. అదేవిధంగా ఐనవోల్ గ్రామంలో కూడా జేఏసీ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు, వంట వరపని, రాస్తా రోకాలని అనేక కార్యక్రమాలు చైతన్యం గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతంగా నా పాత్రను తప్పకుండా చేశాను. సార్, మీ గ్రామంలో ఇంకా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు? గ్రామంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఆ 10 సంవత్సరాల కాలంలో గ్రామానికి సంబంధించి అనేక కార్యక్రమాలు, గ్రామాలకు సంబంధించి ట్రాక్టర్లు ప్రొవైడ్ చేసింది. పల్లె ప్రకృతి వనం అని, క్రీడా మైదానం అని, చెట్ల పెంపకం సంబంధించి. ఇప్పుడు తెలంగాణకు బతుకమ్మ అనేది ఒక పెద్ద పండుగ. అలాంటి పండుగను మన తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది. ఇలాంటి ఇప్పటి వరకు గ్రామాలను పట్టించుకునే పాపన లేదు. కనీసం అలా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం జీతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పండుగకి ఏంటంటే కార్యదర్శులు నెత్తినే చేతి పెడుతున్నారు. మా దగ్గర లేవు, అప్పుల పాలైపోయినని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఈరోజు పండుగ అనేది లేదు గ్రామంలో, అసలు పండుగ అనే వాతావరణం లేదు. అదేవిధంగా ట్రాక్టర్లకు కనీసం చెత్త బండ్లు కూడా, చెత్త కార్యక్రమాలు కూడా లేవు. విలేజ్లలో వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు అంటువ్యాధుల ప్రబల్ని, ఇంటింటికి జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు పట్టించుకునే ఇక్కడ నాయకుడు లేడు, అధికారులు సరిగా స్పందిస్తలేరు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా తూతూ మంత్రంగా అట్లా ఫోటోలలో పోజులు ఇచ్చారు తప్ప ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మేడం? మా గ్రామంలో ఇప్పుడు మాది 2014లో ఐనవోల్ మండలంగా ఏర్పడ్డది. 2014 నుంచి ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది మేడం. ఈ 11 సంవత్సరాలలో ఇప్పటికీ గవర్నమెంట్ కార్యాలయాన్ని అన్ని అద్దె కుంపలల్లో మాత్రమే ఉంటున్నాయి. పర్మనెంట్గా లేవు. పోలీస్ స్టేషను సత్రాలలో ఉంటుంది, కనీసం శ్మశాన వాటిక అనేది లేదు. మేము ముఖ్యంగా ఏంటంటే యువతకు ఏంటంటే గతంలో పాలకులు ఏం చేశారంటే క్రీడా మైదానం అని, ఓపెన్ జిమ్ అని, లైబ్రరీ అని చెప్పి చాలా హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ల వరకు మాత్రమే హామీలు వస్తున్నాయి, మన పేపర్లలో మాత్రమే అమరుతున్నాయి. కానీ ప్రత్యక్షంగా మాత్రం ఇలాంటివి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ సమస్య ఉంది ఊళ్ళో. కనీసం చదువుకుందామంటే మనకు ఒక లైబ్రరీ ఫెసిలిటీ లేకుండా అయిపోయింది. రన్నింగ్ సంబంధించి పోలీసు నోటిఫికేషన్లు పడుతుంది. దానికి సంబంధించి ఏమైనా గ్రౌండ్ కూడా లేదు. వ్యాయామం చేద్దామన్నా గ్రౌండ్ లేదు, క్రీడా మైదానం లేదు. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అనేక గేమ్స్ మాకు ప్రొవైడ్ ఉండేది. కనీసం ఇప్పుడు గేమ్స్ ఆడదామంటే గ్రౌండ్ లేదు, మరీ ఘోరంగా ఉన్నది. దాంతోపాటు ఐనవోల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది మేడం. అది 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాల నడుస్తుంది. ఒకప్పుడు 1000 మంది పైకి చిలుకుండేది. ప్రస్తుతం ఏంటంటే 50 మంది కూడా లేదు. కనీసం మన పాఠశాల నుంచి ఒక 500 నుంచి 600 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది ఏంటంటే దాన్ని డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. కానీ అదేంటంటే ఇప్పుడు ఇంకా 2-3 ఇయర్స్లో ఏంటంటే అది మూతపడే అవకాశం ఉంది. మన ఐనవోల్ మండలంలో ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ లేదు. సుమారు ఒక 10 ఎకరాల పైచిలుకుతోని స్కూల్ ఉంది. దాని స్ట్రెంత్ మాత్రం ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. అది 2-3 సంవత్సరాల మూతపడే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఈసారి ఏమైనా నామినేషన్ వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా మా పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నా యొక్క ముఖ్య అంటే ఒక విద్యావంతుడిగా, ఒక ఉద్యమకారుడిగా గ్రామంలో ఉన్న సమస్యల మీద అవగాహనతోని గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. నా మెయిన్ ఏంటంటే గ్రామంలో అవినీతి లేని పరిపాలన చేయాలని నాకు ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గ్రామంలో సంబంధించి యువతకైనా లేదా మహిళలకైనా కూడా నా వంతుగా నాకు తెలిసిన సమాచారంతో వాళ్ళని డెవలప్మెంట్ చేసేందుకు స్కిల్ ప్రోగ్రామ్స్, మహిళలకు సంబంధించి
బ్యూటీషియన్ కోర్సులు లేకపోతే కుట్టు మిషన్లకు సంబంధించి, అదేవిధంగా యువతకు సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన కోర్సెస్, లైబ్రరీకి సంబంధించి ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వాళ్ళకు జిమ్ లాంటి కార్యక్రమాలు, క్రీడా మైదానం, మహిళలకు సంబంధించి ఏమన్నా వారికి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసి వాళ్ళను డెవలప్మెంట్ చేసే విధంగా ప్రయత్నం. చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా మన ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న సమస్యల గురించి, అదేవిధంగా జరగబోయే వారి గురించి మనం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక పథకాలు, గ్రామాల్లో అనేక పథకాలతో ప్రజలు మా సస్యశ్యామలంగా ఉండేది. ఒక గ్రామ పంచాయతీలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక స్వర్ణయుగంగా చెప్పుకునేది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలనలో ఒక 20 నెలల నుంచి కనీసం పట్టించుకునే నాదుడు లేడు. అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు చాలా, రైతులు అయితే యూరియా అని చెప్పేసి, మన పింఛన్లు అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి అని చెప్పి, పథకాలు అని చెప్పేసి, 6 పథకాలు అని చెప్పేసి మోసం చేసి అధికారం ఎక్కి ఈ గ్రామ పంచాయతీ కనీసం ఇలా పట్టించుకుంటే నాదన లేకుండా అయిపోయింది. కనీసం ట్రాక్టర్లకు కనీసం వాళ్ళకు పెట్రోల్ డీజిల్ పోసేంత పరిస్థితి కూడా గ్రామ పంచాయతీ లేదు. ఈరోజు దసరా బతుకమ్మ పండుగ వేయాల, కనీసం అక్కడ ప్రోగ్రామ్ చేద్దామంటే కనీసం వాళ్ళ నిధులు లేక చందాలు, గ్రామాలలో చందాలు వసూలు చేసుకుంటే ఇలా ప్రజల దగ్గరికి వచ్చి కార్యదర్శులు వచ్చి చేతులు చాపుతున్న పరిస్థితి అట్లా అయిపోయింది. ఇకనైనా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇకనైనా ప్రజలు గుర్తించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేస్తున్న అరాచకాలకు, వాళ్ళు చేస్తున్న ప్రజలను మోసం చేసిన విధానాన్ని చూసి ఇకనైనా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని, నాయకులను గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో చూసారు కదా ఇంటర్వ్యూ. ఇలాంటి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటామని అంటే బై బై.